డిమాంటీ కాలనీ 2 ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇది ఆఫ్టర్ డిమాంటీ కాలనీ 1 తర్వాత జరిగే ఇన్సిడెంట్స్. మనకి పార్ట్ 1లో చనిపోయినట్టు చూపించిన శ్రీని ఎలా వచ్చాడు బతికి, దీనికి ప్రియా భవానీ శంకర్ గారికి లింక్ ఏంటి అనేది మనం మూవీ చూసి తెలుసుకోవచ్చు. ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇంట్రెస్టింగ్ గా సస్పెన్స్ క్రియేట్ చేసే ఫస్ట్ హాఫ్, బోరింగ్ సెకండ్ హాఫ్ అండ్ థర్డ్ పార్టీకి మంచి క్యూరియాసిటీ బిల్డ్ చేసే ఒక మంచి లీడ్. సో ఇక ఓవరాల్ గా మూవీ ఇట్స్ డీసెంట్ వాచ్ అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ మూవీ చూడాలంటే కనుక డిమాంటీ కాలనీ 1 అయితే ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే దాంట్లో శ్రీని అంటే ఎవరు, అసలు డిమాంటీ అంటే ఎవరు, డిమాంటీ కాలనీకి ఉన్న హిస్టరీ ఏంటి, ఆ లాకెట్ ఏంటి, మనకు లాకెట్ గురించి చెప్తూ ఉంటారు. సో ఈ అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది ఫస్ట్ పార్ట్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీరు దీంట్లోకి వచ్చారంటే జస్ట్ రీక్యాప్ మాత్రమే చూపిస్తారు, మీకు అది అర్థం కాకపోవచ్చు. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేసేటప్పటికి ఫస్ట్ నుంచే స్టార్టింగ్ నుంచే ఒక మంచి క్యారెక్టర్స్, కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకుంటా, స్టోరీని బిల్డ్ చేసుకుంటా, ఆ వరల్డ్ ని క్రియేట్ చేసుకుంటూ మంచిగా తీసుకెళ్తారు ఫస్ట్ హాఫ్ అనేది. అండ్ ఆ వరల్డ్ ని క్రియేట్ చేయడానికి, దాన్ని అలా సెట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం ఎంగేజింగ్ గా తీసుకెళ్లారు. మీరు అలా కూర్చుంటారు అంతే, నెక్స్ట్ ఏం జరిగింది అని క్యూరియాసిటీ అయితే మీకు బిల్డ్ అయ్యింది ఖచ్చితంగా. అండ్ పర్ఫెక్ట్ ఇంటర్వెల్ పడుద్ది. ఓకే ఫస్ట్ హాఫ్ మంచిగా సాటిస్ఫైడ్, ఓకే ఇప్పుడు సెకండ్ హాఫ్ అనేది మనకి అదే వేలో మంచి రేసీగా తీసుకెళ్తే సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే మీకు ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ చాలా రేసీగా వెళ్ళద్ది. ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా స్లోగా సెట్ చేసుకుంటా ఉన్నా సరే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ కి జమ్ అని చాలా రేసీగా వెళ్తూ ఉంటది స్పీడ్ గా. మీకు అలా ఇంటర్వెల్ పడేటప్పటికి సెట్ సెకండ్ హాఫ్ కూడా దీంట్లో కొంచెం మ్యాచ్ చేసినా సరే ఎరగదిహద్దు అనుకునే టైంలో సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్ చేసి, సెకండ్ హాఫ్ లో ఏముండదు. మనకి ఫస్ట్ పార్ట్ లో చూపించిన ఏదైతే రూమ్ లో లాక్ అయిపోయి ఉంటుందో అది మొత్తాన్ని సెట్ చేసి చూపించారు. సేమ్ ఫస్ట్ పార్ట్ లో ఉన్న టెంప్లెట్ సెకండ్ హాఫ్ లో కూడా యూజ్ చేశారని చెప్పాలి. అండ్ ఇక సెకండ్ హాఫ్ చూస్తున్నంత సేపు కొమ్ముని ఫినిష్ చేసి అసలైన పాయింట్కి వెళ్ళండి అని చెప్పేసి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అప్పుడు వచ్చింది థర్డ్ పార్ట్కి ఒక లీడ్. నిజంగా చెప్తున్నా థర్డ్ పార్ట్ అవసరం లేదు యాక్చువల్ గా. దీన్నే సెకండ్ హాఫ్ లో ఒక 10 minutes లో లాగేసి ఆ ఏదైతే మనం థర్డ్ పార్ట్ కోసం దాచుకున్నారో దాన్ని దీంట్లో ప్లే చేసేయచ్చు, చూపించేయచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం థర్డ్ పార్టీకి కూడా వెళ్తే క్యూరియాసిటీ బిల్డ్ చేయాలనుకున్నారేమో. సెకండ్ హాఫ్ అనేది ల్యాగ్. బట్ అసలు మూవీ అనేది మీకు థర్డ్ పార్ట్ లో చూపించారు. కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దానికి లీడ్ కూడా చాలా బాగుంది. ఆ లాస్ట్ క్లైమాక్స్ లో ఉండే 10 minutes కూడా మీకు క్యూరియాసిటీ ఉంటుంది, నెక్స్ట్ ఏం జరిగిద్ది అని చెప్పేసి. ఇక థర్డ్ పార్టీకి అలా పడద్దు అంతే. అరే ఈ సెకండ్ హాఫ్ ని ల్యాగ్ చేయకోకుండా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే బాగుంది అన్న ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ మనకి ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి జరిగే స్టోరీని కూడా పర్ఫెక్ట్ గా చూపించారు. ఎలాగంటే ఒక 2 ప్యారలల్ స్టోరీస్ రన్ అవుతా ఉంటాయి డిమాంటీ కాలనీ మీద. సో ఆ 2 స్టోరీస్ ని ఇంటర్లింక్ చేయడం అనేది చాలా బాగుందని చెప్పాలి ఆ విషయంగా అయితే. అండ్ డైరెక్టర్ అజయ్ గారికి అయితే చాలా థాట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ థాట్స్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా చాలా బాగుందని చెప్పాలి. ప్రెజెంటేషన్ కూడా బాగా చేశారు. బట్ సెకండ్ హాఫ్ అనేది ఇంకొంచెం క్యూరియాసిటీ బిల్డ్ చేసేలాగా ఉంచితే అసలు ఆ థర్డ్ పార్ట్ లో ఉన్న మెటీరియల్ మొత్తం దీంట్లో తీసి సెట్ చేస్తే సెట్ ఆ రేంజ్ లో ఉంటే సరిపోయేది. బట్ దాన్ని డ్రాగ్ చేయడం వల్ల మనకి సెకండ్ హాఫ్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదు. అండ్ ఇక పెర్ఫార్మెన్స్ లో అరుణ్నిధి గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతో పాటు ప్రియా భవానీ శంకర్ గారు లాస్ట్ ఇండియన్ 2 మూవీలో ఆవిడ్ని చాలా ట్రోల్ చేశారు ఆ యాక్టింగ్ గురించి. బట్ దీంట్లో మాత్రం చాలా బాగా పెర్ఫార్మ్ చేశారని చెప్పాలి ప్రతి సీన్ లో. అండ్ ఇక మిగిలిన కాస్ట్ కూడా ఎవరి కాళ్ళు బాగా పోర్ట్రే చేశారని చెప్పాలి. ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ లో వరస్ట్ విఎఫ్ఎక్స్ అని చెప్పాలి. నాకైతే అసలు ఫస్ట్ పార్ట్ లో చూసిన విఎఫ్ఎక్స్ ఎక్కడ, ఈ పార్ట్ లో విఎఫ్ఎక్స్ ఎక్కడ, నాకైతే విఎఫ్ఎక్స్ నచ్చలేదు అసలు. డైరెక్ట్ గా తెలిసిపోతుంది గ్రీన్ మ్యాట్ లో చేశారని. ఆ విఎఫ్ఎక్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. అది పక్కన పెట్టేస్తే శామ్ సిఎస్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మనకి మూవీలో చూపిస్తున్న ఇంటెన్సిటీని మనం కనెక్ట్ అయ్యేలా చేసేదంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఖచ్చితంగా ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పాలి శామ్ సిఎస్ ద్వారా. అండ్ ఇక సినిమాటోగ్రఫీ, లైటింగ్ అన్ని బాగున్నాయి అని చెప్పాలి. వచ్చి విఎఫ్ఎక్సే కొంచెం లోగా ఉన్నాయి. అండ్ మనకి అక్కడక్కడ చిన్న హర్రర్ మూమెంట్స్ చూపిస్తారు తప్పనిచ్చి ఇది అంత హర్రర్ గా ఏమి ఉండదు. మీరు నార్మల్ గా వెళ్ళి చూసేయచ్చు, పెద్ద ప్రాబ్లమే ఉండదు. అండ్ ఇక ఓవరాల్ గా డిమాంటీ కాలనీ 2 మూవీ గురించి చెప్పాలంటే డీసెంట్ వాచ్. మీరు వెళ్ళి చూడొచ్చు. మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు సెకండ్ పార్ట్ ఇంకా బాగా అర్థమవుద్ది. బట్ థర్డ్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయాలి ఇంకా దీని గురించి క్లారిటీ ఉంటే కనుక. అండ్ మీరు కనుక డిమాంటీ కాలనీ 2 చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే డిమాంటీ 1 బాగుందా, డిమాంటీ 2 బాగుందో కదా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇది డిమాంటీ కాలనీ 2 రివ్యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.